మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మన్నా టీవీ ద్వారా యేసు ఇచ్చు ఆశీర్వాదము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరి ఒకసారి ఆయన పరిశుద్ధమైన వాక్యమును ధ్యానించుటకు ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతమైన నీ నామమునకు వందనములు. ఈ దినములలో నీవు మాకు తెలియజేయుచున్న నీ వాక్యపు సత్యముల నిమిత్తమై స్తుతులు ప్రభువా. అపాత్రుడును, ఎన్నిక లేనివాడును, అవిధేయుడును ప్రభువా, పలుమార్లు నిన్ను నీ పరిశుద్ధ నామమును ధిక్కరించిన వాడిని నన్ను క్షమించుము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు, మా సేవకులు దానియేలు దేవుడు ప్రభువా, ఈ దినములలో నీవు మా దేవుడుగా ఉండాలని, మమ్ములను నీ పరిశుద్ధమైన వాక్యముతో దర్శించాలని, నీ మేలుకరమైన మార్గములో మమ్మల్ని నిలబెట్టాలని మేము కోరుతూ ఉన్నాము. సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా మరి ఒకసారి మాతో మాట్లాడి యేసు ఇచ్చే ఆశీర్వాదం అనే ఈ కార్యక్రమము ద్వారా అనేకులు ఆత్మీయ మేలులు పొందడానికి మీరే సహాయం చేసి కృప చూపమని యేసునామమున వేడుచున్నాను తండ్రి, ఆమెన్. యేసు ఇచ్చు ఆశీర్వాదము అనే ఈ కార్యక్రమంను గత కొన్ని నెలలుగా ఆయన వాక్యమును ప్రకటించుటకైన సాధనముగా దేవుడు ఉపయోగించుకుంటున్నందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఈ దినములలో మన్నా టీవీ ద్వారా చెప్పబడుచున్న ఈ మేలుకరమైన మాటలు అనేకులకు చేరాలని మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. వాక్యంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. ఈ వాక్యములో కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, గొప్ప గందరగోళము, అసమాధానము, అశాంతి ఉన్న పరిస్థితులలో కాలేబు జనులను నిమ్మలపరిచినాడంట. ఈ దినములలో కూడా అనేక రకాలైన పోరాటాలు, యుద్ధములు, మతపరమైన విద్వేషములు, ద్వేషములు, రకరకాల పరిస్థితుల మధ్య ఒక క్రైస్తవుడు చేయవలసిన పని జనులను నిమ్మళపరుచుట, వారిని సమాధానములోనికి నడిపించుట. అది ఒక ప్రార్థనాపరుడైన వ్యక్తి, క్రీస్తు ప్రభువుని నిజముగా తనలో కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలిగిన పని. సాధారణమైన మనుషులు ఉన్న కలవరాన్ని, లేకపోతే ప్రజలలో ఉన్న ద్వేషాన్ని, విద్వేషాన్ని మరింతగా పెంచాలని చూస్తారు. కానీ ఒక ప్రార్థించే వ్యక్తి సమస్తమును దేవునికి అప్పగించి, మన చుట్టూ ఉన్న అశాంతిని, అసమాధానాన్ని, ద్వేషాన్ని, పలు రకాలైన సంకట పరిస్థితులను దేవునికి అప్పగించి ప్రార్థనలో వేచి ఉండటం ద్వారా జయమును, ఆశీర్వాదమును చూడాలని కోరుతూ ఉంటారు. ఇక్కడ కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచినాడు. మోషే విషయం ఏమి రాయబడిందంటే, మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని రాయబడింది. యేసుప్రభు కూడా చెప్పినాడు, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడను అని చెప్పినాడు. సాత్వికుడైన మోషే ముందు కాలేబు ఎలాగైతే జనులను నిమ్మళపరిచినాడో, అలాగే సాత్వికుడు, దీన మనస్కుడైన క్రీస్తు ప్రభు ముందు కాలేబు వలె మనము కూడా ప్రజలను నిమ్మళపరుచుట, వారిని సమాధానములోనికి నడిపించుట, వారికి స్వస్థతను అనుగ్రహించులాగన దేవుని యొక్క కృప కొరకు వేడుకొనుట అనున్నది ఒక నిజమైన క్రైస్తవుడు కాలేబు వలె చేయవలసిన వాడై ఉన్నాడు. యెహోవా మోషేకి ఏం చెప్పినాడంటే, పారాను అరణ్యములో ఉన్నారు వీళ్ళు, ఐగుప్తు నుంచి బయలుదేరి కనానుకు వెళ్ళుచూ ఉన్నారు కాబట్టి పారాను అరణ్యములో ఉండి మోషేకు చెప్తున్న మాట, దేవుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలీల 12 గోత్రములలో ఒక్కొక్క గోత్రమునకు ప్రధానుడైన ఒక వ్యక్తిని ఎంపిక చేసి 12 మందిని మీరు వెళ్ళబోచున్న దేశము, కనాను దేశము,
అది ఎలాంటిదో, అక్కడున్న పరిస్థితులు ఎలాంటివో, అది మంచిదైన దేశమో కాదో, ఆ ప్రజలు ఏమైనా కోటల్లో ఉంటున్నారో లేకపోతే గుడారాలలో ఉంటున్నారో, వాళ్ళ పరిస్థితులు ఏమో చూచి రమ్మని 12 మందిని మోషే యెహోవా మాట చొప్పున పంపించినాడంట. వీరిలో మనము ప్రత్యేకంగా చెప్పుకోవలసిన వారు యూదా గోత్రము నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు, ఎఫ్రాయిము గోత్రమునకు చెందిన నూను కుమారుడైన హోషయ, ఆయననే యెహోషువ అని పిలిచినాడంట మోషే. సో 12 మందిలో 2 గురించి మనం చెప్తున్నాము, అది కాలేబు, యెహోషువ. 12 మంది కనాను దేశమునకు వెళ్ళినారు. ఆ దేశంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివో, వాళ్ళు ఎలాంటి గృహాలలో నివసిస్తున్నారో, వాళ్ళ చుట్టూ ప్రాకారములు ఏమైనా కట్టబడి ఉన్నాయేమో అలాంటి వాటిని చూచుటకు వెళ్ళి ఈ 12 మంది కూడా ఏం చెప్తున్నారంటే, మనము వెళుచున్న దేశము కనాను దేశము, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, దానిలో ద్రాక్ష, దానిమ్మ, అంజూరపు పండ్లు ఉన్నవి, అది మిక్కిలి మంచి దేశము అని చెప్తున్నారు. ఈ 12 మంది ప్రధానులు 40 రోజుల పాటు ఆ ప్రాంతమంతటిని సంచరించి చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చే దేశము మిక్కిలి శ్రేష్టమైన దేశము, మంచి దేశము అని వారికి అర్థమైంది. దేవుడిచ్చేది ఏదైనా సరే అది మిక్కిలి శ్రేష్టమైనదే, మంచిదే అయి ఉంటుంది. కానీ మనము కొన్ని విషయాలనే గ్రహించుకోగలం కాబట్టి దేవుడిచ్చేది ఒకరికి శ్రేష్టమైనదిగా కనబడగలదు, మరి ఒకరికి అంత శ్రేష్టమైనదిగా కనిపించకుండా ఉంటుంది. ఇక్కడ మొత్తం 12 మంది కూడా దేశము మంచిదే, మిక్కిలి శ్రేష్టమైనదే అని చెప్తున్నారు. అవును, దేవుడిచ్చే ప్రతిదీ శ్రేష్టమైనదే. దేవుడిచ్చే ఆయుష్, దేవుడిచ్చే ఆరోగ్యము, ఒకవేళ దేవుడు నీకు సమస్య ఇచ్చినా సరే అది శ్రేష్టమైనదే. ఆ సమస్య నుంచి నీకు కొన్ని పాఠాలు నేర్పాలని, నిన్ను ఆత్మీయతలో మరింత లోతులోకి నడిపించాలని, నిన్ను దీవెనకరమైన వ్యక్తిగా మార్చాలని, మరి సిలువ యొద్ద ఆయన పాదముల యొద్ద నిన్ను నీవు మరింతగా సరిచేసుకోవాలని, ఎవరితో అయినా అసమాధానంగా ఉంటే దాన్ని సమాధానపరుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. దానిని బట్టి కొన్ని శ్రమలను, ఆటంకములను మన జీవితములలో మనం అనుభవించగలము. కానీ అది మిక్కిలి మంచి దేశము అని చెప్పబడినట్లుగా మనకు ఎదురయ్యే అనేకమైన పరిస్థితులు అవి మనకు కూడా మంచివే అయి ఉండగలవు. 12 మంది మిక్కిలి మంచి దేశం అని చెప్తున్నారు, కానీ వారిలో 10 మంది అంట చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చారు. 10 మంది చెడ్డ సమాచారాన్ని తెచ్చారు, 2 మంచి సమాచారాన్ని తెచ్చినారు. 10 మంది ఏం చెప్తున్నారంటే, అక్కడ కనాను దేశమునకు మేము వెళ్ళాము, అక్కడ బహుజనులు ఉన్నారు, వాళ్ళు బలవంతులైన జనులు, అనాకీయులు అనేవాళ్ళు ఉన్నారు అక్కడ, లేకపోతే అనాకు వంశపు నెఫీలీలు అక్కడ ఉన్నారు, వాళ్ళ సంతానమున్నది. అహీమాను, షేషయి, తల్మయి అనువారు అక్కడ ఉన్నారు. వాళ్ళు మిక్కిలి బలవంతులు మరియు ఉన్నత దేహులు అని చెప్తున్నారు. దేశము మంచిదే, కానీ అక్కడున్న మనుషులను చూసినప్పుడు వీళ్ళకు కొంత భయము, ఆందోళన కలిగింది. కనాను దేశమునకు దేవుడు వెళ్ళమంటున్నాడు, కానీ అక్కడున్న జనము బహు బలవంతులు, ఉన్నతమైన దేహం కలిగిన వారు. వాళ్ళను మనం జయించగలమా? వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ చేతుల్లో పడిపోతే మన ప్రాణాలను మనం కోల్పోతామేమోనని భయపడి అదే విషయాన్ని తీసుకొచ్చి సర్వ సమాజమునకు చెప్తున్నారు. ఇశ్రాయేలీయులు సర్వ సమాజానికి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఏమంటే, ఆ దేశంలో ఉన్న వాళ్ళు మిక్కిలి బలవంతులైన వాళ్ళు, ఉన్నత దేహులు, బహుజనులు ఉన్నారు. వాళ్ళ మీదకి గనక మనం వెళితే, వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకోవడానికి గనక మనం వెళితే దానిని మనం స్వాధీనపరచుకొనలేము అని చెప్పి అక్కడున్న ప్రజలను అధైర్యపరిచినారంట. వాళ్ళ హృదయములు కరిగిపోయేలాగా చేసినారు. అవును, ఒక ప్రార్థన లేని వ్యక్తి ఏం చేస్తాడంటే, తాను జయాన్ని చూడలేడు, ఎదుటి వ్యక్తికి లేదా మన చుట్టూ ఉన్న వారికి కూడా అపజయాన్నే లేకపోతే భయమనే కలిగించే వ్యక్తిగా ఉంటాడు. ఒక ప్రార్థన లేని వ్యక్తి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అతడు భయపడతాడు, అతడు చుట్టూ ఉన్న వారిని కూడా భయపెడుతూనే ఉంటాడు. కాలేబట్టి వాడు కాదు. కాలేబేమన్నాడు? మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకుందము,
దానిని జయించుటకు మన శక్తి చాలు. వీళ్ళేమో ఉన్నత దేహులు, బలవంతులు, ఎత్తైన వాళ్ళు, వాళ్ళని మనం స్వాధీనం చేసుకోలేము, వాళ్ళు పెద్ద పెద్ద ప్రాకారములు కట్టుకొని ఉన్నారు, వాటిల్లోకి మనం వెళ్ళలేము అని చెప్తున్నారు. కానీ ఈయనేం చెప్తున్నాడంటే దానిని మనము నిశ్చయముగా స్వాధీనం చేసుకుంటాము. దేవుని ఆత్మ కలిగిన ఒక వ్యక్తి చెప్పే మాట ఇది. అదేమంటే మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దానిని స్వాధీనపరుచుకుందాము, దానిని జయించుటకు శక్తి చాలును. నీకున్న శక్తి చాలు నీ శత్రువుని జయించుటకు, సాతానును ఓడించుటకు నీకున్న శక్తి చాలు. ఎప్పుడంటే నువ్వు నిజముగా ఆయన మీద ఆధారపడినప్పుడు, ప్రార్థనలో ఆయనను వేడుకున్నప్పుడు, శక్తి కొరకు, జయము కొరకు ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉన్నప్పుడు నీకున్న శక్తియే చాలు. శత్రువుని జయించుటకు, ఆ ప్రాకారములను పడగొట్టుటకు, దాన్ని స్వాధీనపరుచుకొనుటకు నీకున్న కొంచెము శక్తియే చాలు. ఎందుకంటే నీ శక్తితో దేవుని యొక్క శక్తి కలపబడుతుంది కాబట్టి అది అపరిమితమైన శక్తిగా మార్చబడుతుంది. ఏ శక్తి కూడా, ఏ ప్రాకారము కూడా దాని ముందు నిలిచి ఉండలేదని మనము ఈ విషయము తెలుసుకోవాలని నేను కోరుచూ ఉన్నాను. 33వ వచనంలో 13:33 అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, వాళ్ళ దృష్టిలో కూడా మేము మిడతల్లాగే ఉన్నాము అని చెప్తున్నారు. ఈ 10 మంది ప్రధానులైన వారు ఏ విశ్వాసము లేనివారు, దేవుని మీద ఆధారపడటం ఏంటో, దేవుడిచ్చే జయమేంటో, దేవుడు మనల్ని ఇంతవరకు ఎలాగ ముందుకు నడిపించినాడో, ఎర్ర సముద్రంలో ఎలాగ మనల్ని జయకరమైన మార్గంలో నడిపించినాడో, ఐగుప్తు బానిసత్వం నుంచి ఎలాగా తన యొక్క అద్భుతమైన సూచక క్రియలు చేయడం ద్వారా విడిపించినాడో, రక్షించినాడో, అరణ్య మార్గంలో ఎలాగ పోషించుకుంటూ వచ్చినాడో, చెప్పులు అరిగిపోకుండా, దుస్తులు పాతగిలిపోకుండా దేవుడు ఎలాగ సహాయం చేస్తూ నడిపిస్తూ, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముతో తను ఆ ప్రజలకు కాపుదలు ఇచ్చినాడో, ఆ విషయమై ఏమి ఆలోచన లేని వారుగా వీళ్ళు చెప్తున్నారు. మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమంట. మా దృష్టికి మేము ఉండడం కాదు, వాళ్ళ దృష్టిలో కూడా మేము మిడతల వలె ఉంటాం. వాళ్ళు ఎలాగా వీళ్ళ విషయమై ఆలోచన కలిగి ఉన్నారో దానిని కూడా చెప్తూ ఇశ్రాయేలుని బహు అధైర్యపరిచినారంట. వాళ్ళు ముందుకు వెళ్ళలేని స్థితిలోనికి వాళ్ళని, బహు భయంకరమైన పరిస్థితుల్లోనికి వాళ్ళని తీసుకొని వెళ్ళారు. దేవుని రాజ్య విస్తరణను ఆటంకపరిచే శక్తులు, ప్రాకారములు, పర్వతములు అవి పడగొట్టబడతాయి. ఎప్పుడంటే నీవు దేవుని మీదనే ఆధారపడినప్పుడు, నీవు నీతితో యథార్థతతో ఆయనను వేడుకున్నప్పుడు, నీ హృదయమును సరిచేసుకున్నప్పుడు, నీ హృదయంలో ఉన్న పాపపు బండలను తీసివేసుకున్నప్పుడు, ఆయనతో సమాధానపరిచి ఐక్యతలోనికి వచ్చినప్పుడు, ఆయన కుమారునిగా కుమార్తెగా నువ్వు మారినప్పుడు దేవునిని, లేకపోతే దేవుని రాజ్య విస్తరణను, దేవుని ప్రజలైన ఈ ఇశ్రాయేలును ముందుకు కొనసాగటానికి ఆటంకపరచు శక్తులు ఏమైతే ఉన్నాయో వాటిని పడగొట్టుటకు, నాశనం చేయుటకు దేవుని యొక్క గొప్ప శక్తి వారికి తోడుగా ఉంటుంది. అది మనం భౌతికమైన శక్తిని ఉపయోగించి చేయగలిగే పని ఎంత మాత్రమూ కాదు. నీ భౌతిక శక్తి, నీ సామర్థ్యము మీద నువ్వు ఆధారపడి దీనిని జయించగలను అని నీవు తలంచడానికి వీలు లేదు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని యొక్క గొప్ప శక్తి కాపుదల మనకు తోడుగా ఉండి మన ముందు ఎదురయ్యే పెను సవాళ్లను, పర్వతములను, ప్రాకారములను, శత్రువు ఉన్నత దేహులైన, ఎత్తైన వారైన, బహుజనులైన వారిని నశింపజేయుటకు, పడగొట్టుటకైన శక్తిని, సామర్థ్యాన్ని శిలువని అనుగ్రహిస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క పాదముల యొద్దను వేచినప్పుడు, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు, కనిపెట్టుటకు, ఆయన యొక్క క్షమాపణకు పూర్ణ మనసుతో నువ్వు వేడుకొనుటకు ఇష్టపడినప్పుడు జరిగే కార్యముగా ఇది మనము చూడవలసి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకొందురు,
మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఇది. మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను మీరు స్వాధీనపరుచుకుంటారు. మీ ముందన దేశము బలిష్ఠులైన గొప్ప జనముతో నిండి ఉన్నా సరే దానిని మీరు స్వాధీనం చేసుకుంటారు. మీరు అడుగుపెట్టే ప్రతి స్థలము మీదగును. ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన వాగ్దానం ఇది. అయితే వీరేం చేశారంటే దేవుడి మీద ఆధారపడటం కానీ, దేవుడు వారికిచ్చిన వాగ్దానాల విషయంలో ఎలాంటి నిరీక్షణను, ఎలాంటి నమ్మకాన్ని లేని వారుగా వీరు ఉండి వీరు భయపడుతూ ఉన్నారు. సర్వ సమాజాన్ని భయపెడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే కాలేబు నిలిచియుండి, కాలేబు మోషే ఎదుట జనులతో మాట్లాడుతూ వాళ్ళని నిమ్మళపరచు విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. 12 మందిలో వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవడానికి ఇద్దరికి మాత్రమే అవకాశం ఇవ్వబడిందంట. తక్కిన వారందరూ అరణ్యములోనే వాళ్ళు రాలిపోవలసి ఉందంట, చనిపోవలసి ఉందంట. ఇద్దరు, కాలేబు, యెహోషువ. కాలేబు విషయమే ఏం చెప్పబడుతుందంటే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత. దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాలేబు పూర్ణ మనసుతో నన్ను అనుసరించినాడు. తనకు నా విషయంలో ఎలాంటి సందేహము లేనివాడుగా నన్ను హృదయమంతటితో నమ్మినాడు. కాబట్టి అతనిని నేను వాగ్దాన దేశంలోనికి చేరుస్తాను. యెహోషువతో పాటు కాలేబును కూడా నేను వాగ్దాన దేశంలోనికి చేరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. దేవుడు కాలేబు విషయంలో ఇస్తున్న సాక్ష్యం ఇది. దేవుడు మన విషయంలో కూడా అలాంటి సాక్ష్యాన్ని ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. ప్రార్థనతో ఆయన మీద ఆధారపడుతూ పూర్ణ మనసుతో, నిండు మనసుతో ఆయన సన్నిధిలో మనం వేడుకుంటూ విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇతడు నన్ను హృదయమంతటితో అనుసరించినాడు కాబట్టి ఇతనుకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని ఇస్తాను. కాలేబుకు వాగ్దానము చేయబడిన కనాను దేశం ఎలాగ ఇవ్వబడుతుందో అలాగే రక్షకుడైన క్రీస్తు ప్రభు మనకు వాగ్దానం చేసిన పరలోక పట్టణము, ఆయన రాజ్యపు పౌరసత్వము మనకు ఇవ్వబడుతుంది. ఎప్పుడంటే పూర్ణ మనసుతో ఆయనను వెతికినప్పుడు. పూర్ణ మనసుతో వెతికేవారు ఎవరంటే చిన్న పిల్లల వలె ఉండువారు మాత్రమే పూర్ణ మనసుతో ఆయనను వెతకగలరు. మన తర్కము, మన జ్ఞానము, మన ఈ లోకపరమైన చదువులను ఉపయోగించి ఇది ఇలాగ జరుగుతుంది, అలాగ జరుగుతుంది అని మనం తలంచుకోకుండా మనము మన భారమంతటిని ఆయన యొద్దకు తీసుకొచ్చి ఆయన మీద పెట్టినప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ తల్లిదండ్రుల మీద 100కి 100 పాళ్ళు నమ్మకాన్ని ఉంచుతారు. మా తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే నా తండ్రి ఉన్నాడు, నా తల్లి ఉన్నది కాబట్టి నాకు రక్షణ కలిగిస్తుంది, నాకు ఎలాంటి భయము, దిగులు, చింత లేదు అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తారు. అలాగే నీవు కూడా దేవుని మీద, క్రీస్తు ప్రభువు మీద నిండు మనసుతో, పూర్ణ మనసుతో ఆధారపడినప్పుడు చిన్న పిల్లవాని వరే నా సమస్తమును దేవుడే చూసుకుంటాడు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని నువ్వు చెప్పినప్పుడు కాలేబునకు వాగ్దాన దేశం అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు నీకైనా నాకైనా ఆ నిత్యరాజ్యమును, పరలోక రాజ్యమును అనుగ్రహించాలని దేవుడు ఈ మాటల ద్వారా మనకు తెలియజేయచ్చు ఉన్నాడు. అయితే మన సొంత శక్తి, మన బలము, మన జ్ఞానము ఉపయోగించి ఈ గొప్ప రాజ్యమును స్వతంత్రించుకోవాలని, స్వాధీనం చేసుకోవాలని మనం ఎన్నడూ తలంచకూడదు. కానీ మనము ప్రార్థించుచు ఆయన సన్నిధిలో వేచియుండి, ఊరక నిలిచియుండి ఆయన యొక్క గొప్ప కార్యములను మనం చూడాలని దేవుడు మనల్ని కోరుచూ ఉన్నాడు. ఇదే అధ్యాయము 7వ వచనము 8వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో కాలేబు అంటున్నాడు, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకి ఇచ్చును. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగబడకుడి. సహోదరులందరితో
సర్వ సమాజముతో. మోషే సాత్వికుడు కనుక అతడు అలాగ నెమ్మదిగా కూర్చొని ఉన్నాడు. కాలేబు ఈ పని చేస్తున్నాడు. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకడి, దేవుడు మన యందు ఆనందించిన ఎడల. దేవుడు నీ యందు ఎప్పుడు ఆనందిస్తాడు? నీవు ఆయన ఆజ్ఞలను కట్టడలను పూర్ణ మనసుతో నిండు మనసుతో అంగీకరించినప్పుడు, వాటిని అనుసరించినప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడు. ఇశ్రాయేలీలు వారు వెళ్ళు ప్రతి స్థలము వాళ్ళకి ఇవ్వబడుతుందని బలమైన జనములు లేకపోతే బలమైన జనములు ఉన్నా సరే దానిని మీరు స్వాధీనపరుచుకుంటారని దేవుడు చెప్పిన మాటను హృదయమంతటితో నమ్మినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఆనందించి ఆ దేశములోనికి మనలను చేరుస్తాడు. కాలేబుకి గొప్ప నిరీక్షణ ఉన్నది, గొప్ప విశ్వాసం ఉన్నది. ఈ 10 మంది చెడ్డ సమాచారాన్ని చెప్పినా సరే మేము ఆ దేశంలోనికి వెళ్ళలేము, మిడతల వలె ఉన్నాము, వాళ్ళు మనల్ని కేవలము తక్కువైన శక్తితోనే వాళ్ళు మనల్ని జయించగలరు అని చెప్తున్నప్పుడు కాలేబు మాత్రము దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని కార్యముల మీద నిరీక్షణ కలిగిన వాడు కాబట్టి కాలేబు చెప్తున్నాడు, మెట్టుకు యెహోవా మీద తిరుగుబడకడి, ఆయన మన యందు ఆనందించిన ఎళ్ళ మనల్ని ఆ వాగ్దాన దేశంలోనికి చేరుస్తాడు అని చెప్పినప్పుడు సర్వ సమాజము ఏం చేస్తున్నారంటే వారిని రాళ్లతో కొట్టి చంపాలి అనుకుంటున్నారంట. దానికి ముందు ఇశ్రాయేలీలందరూ చెదరిన హృదయము కలిగిన వారై వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఒక నాయకుని నియమించుకొని తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళిపోదాము. ఇశ్రాయేలీలు చూడండి, ఐగుప్తు బానిసత్వం నుంచి రక్షణ మార్గంలోనికి మమ్మల్ని క్రీస్తు ప్రభు తీసుకొని వచ్చినాడు, దేవుడు మమ్మల్ని మంచి మార్గంలోనికి తీసుకొచ్చినాడని వాళ్ళు గ్రహించక తిరిగి ఆ బానిసత్వంలోనికి, ఐగుప్తులో గొప్ప నిట్టూర్పులు విచారములు వ్యక్తం చేసిన దినముల విషయమై వాళ్ళు ఎలాంటి గ్రహింపు లేకుండా మర్చిపోయి తిరిగి మేము ఐగుప్తునకే వెళ్తాము అన్నాడు. ఒక రక్షణ పొందిన వ్యక్తి అయినా సరే, మారు మనసు పొందానని చెప్పుకున్న వ్యక్తి అయినా సరే, అతడు విశ్వాసములో అభివృద్ధి చెందకపోతే, ప్రార్థనలో ముందుకు కొనసాగపోతే, అతడు మరుగుజ్జు వలె మిడత వలె మిగిలిపోతే అతడు తిరిగి ఐగుప్తునకు వెళ్ళాలని ఒక దినాన నిర్ణయం తీసుకోగలడు. విశ్వాసములో అభివృద్ధి చెందుట, రక్షణను కాపాడుకొనుట, దినదినము ఆయనతో సరిచేసుకొనుట, ఆయనిచ్చే రక్షణను, ఆయనిచ్చే పరిశుద్ధాత్మను మనలో పెంపొందించుకొనుట అనే మార్గం విషయమే మనం గ్రహింపు లేకపోతే ఒక దినమున సాతానుడు నిన్ను వెనుకకు లాగుతాడు. తిరిగి నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళాలని నువ్వు చూస్తావు. దేవుడు మన ముందు నిలిచి ఉండి తన బాహువును చాపి, తన గాయపడిన హస్తములను చాపి మనల్ని పిలుచుతూ ఉన్నాడు. తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ ఆహ్వానాన్ని, ఆయన రక్షణ మార్గమును యెహోషువ కాలేబులు గ్రహించుకోగలిగారు. కానీ ఈ 10 మంది వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ సర్వ సమాజము ఆ రక్షణ మార్గమును, మేలుకరమైన మార్గమును ఏ మాత్రము లక్ష్య పెట్టక, గ్రహించక తిరిగి ఐగుప్తునకే వెళ్తాము మేము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలీలంట కాలేబు యెహోషువలను రాళ్లతో కొట్టాలని, చంపాలని తలంచుచూ ఉన్నారంట. ఒక వ్యక్తి లేకపోతే నీవు నేను సత్యము కొరకు నిలబడాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, దేవుని రాజ్యమును ఎలాగైనా ఆటంకపరచాలని, లేకపోతే ఆయన సత్య సువార్త, సత్య స్వరము వినబడకుండా చేయాలని, ఒక వ్యక్తిని పాడు చేయడం ద్వారా, అంతం చేయడం ద్వారా ఈ సువార్త మరొకరికి చేరకుండా ఆపాలని ఈ దినాల్లో ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఆ సత్య సువార్తను తనదైన మార్గములో ముందుకు నడిపించడానికి శక్తి కలిగినవాడు. స్టెఫను మరణమైతే అంతకన్నా బలమైన ఆత్మతో నింపబడిన వ్యక్తిగా పౌలు మార్చబడి అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటించినాడు. యెహోషువ కాలేబులు దేవుని రాజ్యము కొరకు, దేవుని యొక్క వాగ్దానము కొరకు నిరీక్షణతో కనిపెట్టారు. దాని ఫలితము, దాని అంతము వాళ్ళని కొట్టి చంపాలని ప్రయత్నం చేసినా సరే దేవుడు ఏం చేశాడు చూడండి. 10వ వచనం, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకు అందరికీ కనబడెను. చూడండి, సత్యమును చంపాలని
సత్యమును బోధించే వ్యక్తులను నాశనం చేయాలని చూచినప్పుడు వీళ్ళు నిజముగా ప్రార్థనాపరులైన వ్యక్తులు కాబట్టి యెహోవా మహిమ కనబడిందంట. అవును, మన దేవుడు మహిమ కలిగిన వాడై, పరాక్రమం కలిగిన వాడై, ఆయన మహిమను ప్రజలందరికీ చూపించగలడు. ఎప్పుడంటే నీవు ఆయన కొరకు, నీతి కొరకు, పరిశుద్ధత కొరకు, పరలోక రాజ్యము కొరకు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు నీవు నేను నిలబడినప్పుడు ఈ పనిని దేవుడే మన విషయంలో జరిగిస్తాడు. దేవుని రాజ్యమును కట్టుటకు మనకు శక్తి అవసరమైంది. సాధారణంగా మానవుడు తిరుగుబాటు ఆత్మను, తిరుగుబాటు స్వభావాన్ని కలిగిన వాడు అంటారు. ఒకనికి సత్య సువార్త బోధించినప్పుడు, దేవుని రాజ్య వార్తను ప్రకటించినప్పుడు అతడు తిరుగుబాటు చేస్తాడు. అతనిలో ఉన్న ఆత్మ తిరుగుబాటు చేయిస్తుంది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, తిరుగుబాటు చేయు వారి గురించి విజ్ఞాపన చేశాను. మనం చేయవలసిన పని, తిరుగుబాటు చేయవారు ఉన్నారు, వారి గురించి విజ్ఞాపన చేయడమే. వారు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళతో ఆర్గ్యూ చేద్దాము, వాళ్ళతో వాదోపవాదాలు వెళ్దాము, గొడవల్లోకి వెళ్దామని కాకుండా మనము విజ్ఞాపన చేయటమే మనం చేయాలి. అప్పుడు దేవుని యొక్క రాజ్యమును కట్టుటకు మన శక్తి, మన బలము కాదు, కానీ ఆయన తన శక్తిని ఉపయోగిస్తాడు, తన జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ఇశ్రాయేలీలందరికీ యెహోవా మహిమ ఎలాగైతే కనబడిందో అలాగే తిరుగుబాటు చేయవారికి దేవుని యొక్క మహిమ కనబడుతుంది. కాబట్టి వాళ్ళు దేవుని రాజ్యములోనికి రాగలుగుతారు. పౌలు కూడా అలాగా దేవుని రాజ్యమును ఆటంకపరచాలని చూచినాడు, కానీ దేవుని యొక్క మహిమ కనబడటాన్ని బట్టి సౌలుగా ఉన్న పౌలు తర్వాత కాలంలో దేవుని రాజ్య విస్తరణకు గొప్ప మార్గమును ఏర్పరిచిన వాడుగా, క్రీస్తు కొరకు హతసాక్షిగా సైతము నిలబడటానికి అతడు తనను తాను నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా మిగిలి ఉండినాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మనమే దేవుని ఇల్లంట. మన ఇంటి మీద నమ్మకముగా దేవుడున్నాడంట. క్రీస్తు దేవుని యొక్క కుమారుడై ఉండి అతడు నమ్మకముగా ఉన్నాడు, మన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మనం ఏం కలిగి ఉండాలంటే ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల, చివరి వరకు, మన అంతము వరకు ధైర్యముగా ఉండాలంట. క్రీస్తు సువార్తను ప్రకటించటంలో ధైర్యము కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. తద్వారా కలిగే ఉత్సాహముతో మనం నింపబడి ఉన్నప్పుడు దేవుడు మనల్ని తన ఇల్లుగా, తన గృహముగా చేస్తాడంట. మనము నిరీక్షణ కలిగిన వారమై ఉండి దేవుడు మనలో నివసించి ఆయన ప్రేమను అనేకులకు ప్రకటించేవారుగా మనం మార్పు చెందుతాము. అంతేకాకుండా ఆయన యొక్క గొప్ప కార్యములను జరిగించే వ్యక్తులుగా కూడా మనము మార్చబడగలుగుతాం. అదేవిధంగా యేసు ప్రభు దగ్గరకు యాయీరు అనే ఒక సమాజ మందిరపు అధికారి వచ్చినాడు. తన ఒక్కతే కుమార్తె చావుటకు సిద్ధముగా ఉన్నదని చెప్పబడింది. ఆమెను రక్షించుకొనుటకు ఈ సమాజ మందిరపు అధికారి యేసు ప్రభును తన ఇంటికి ఆహ్వానించినాడు. ఆ విషయాన్ని మత్తయి సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. యాయీరు తన ఒక్కతే కుమార్తెను రక్షించుకొనుటకు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినాడు. అప్పటికే ఆ కుమార్తె చనిపోయి ఉండినది కాబట్టి అక్కడ పెద్ద గందరగోళము, గొల్లు, లేకపోతే రోదన, దుఃఖముతో నిండి ఉన్న పరిస్థితి. యేసు ప్రభు తన యొక్క 2 శిష్యులను తీసుకొని అక్కడికి వెళ్ళినట్టుగా చెప్పబడింది. అక్కడకు వెళ్ళి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్న గొప్ప కల్లోలమును, గందరగోళమును, అసమాధానమును, లేకపోతే తీవ్రమైన విచారమును, దుఃఖమును సరిచేసినాడు. ఆ చిన్నదాన్ని, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఆమెనంట యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకున్నప్పుడు, ఆమెను లేవమని చెప్పినప్పుడు ఆమె నిద్రించుచూ ఉండి తిరిగి లేచిందంట. ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు గొప్ప అసమాధానంతో లేకపోతే గొప్ప దుఃఖముతో ఉన్న ఈ కుటుంబానికి ఓదార్పునిచ్చినాడు.
అదేవిధంగా పేతురు దొర్కా అనే ఆమె చనిపోయి ఉండి గొప్ప కల్లోలము ఆ ఇంటిలో ఆ గృహములో ఉన్నప్పుడు అక్కడికి పేతురు వెళ్ళడం ద్వారా అక్కడున్న ప్రజలందరూ ఆమె కుట్టిన వస్త్రములను తీసుకొచ్చి చూపించి ఎంతో విచారముతో బాధతో ఉన్నప్పుడు పేతురు ఆమెను లేపి చనిపోయిన స్థితి నుంచి లేపి ఆ గృహంలోనూ కూడా సమాధానాన్ని తీసుకొని వచ్చినాడు. ఒక క్రైస్తవుని యొక్క నిజమైన పని అసమాధానముతో ఉన్న గృహములను, ఇబ్బందిలో, తీవ్రమైన నిట్టూర్పులలో, సంకటములో ఉన్న పరిస్థితులను సరిచేయుట, సమాధానముతో స్వస్థతతో నింపుట, ఆ పనిని క్రీస్తు ప్రభు చేసినాడు. తర్వాత పేతురు కూడా చేసినాడు. చివరిగా యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. నీతి సమాధానము కలుగజేయును, నిమ్మళము నిబ్బరము కలుగజేయును. ఏ నీతిది? ఇది దేవుడిచ్చే నీతి. ఆయన రాజ్యము కొరకు కనిపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో నీవు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, నీ పాపమును ఒప్పుకున్నప్పుడు, నీ హృదయమును క్రీస్తు ప్రభు ఎదుట సరిచేసుకున్నప్పుడు, కలువరి శిలువలో ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము నీ మీద ప్రోక్షించబడినప్పుడు నీవు నీతిమంతుడుగా మార్చబడతావు. అప్పుడు నీవు సమాధానమును ప్రకటించే వ్యక్తిగా మారుతావు, నిమ్మళమును నిబ్బరమును కలిగిన వ్యక్తిగా మారుతావు. అంతేకాదు, నీ చుట్టూ ఉన్న వారికి, నీ ఎదుటనున్న సమాజానికి కూడా నీవు నిమ్మళమును నిబ్బరమును అందించే వ్యక్తిగా, సమాధాన సంబంధమైన సత్య సువార్తను ప్రకటించే వ్యక్తిగా, ఈ లోకంలో అనేక రకములైన పోరాటములలో జయమును, ప్రజలకు గొప్ప ఆశీర్వాదమును అందించే వ్యక్తిగా నీవు నేను మార్చబడగలను. కాలేబు పూర్ణ మనసుతో క్రీస్తు ప్రభువును, దేవుణ్ణి అనుసరించడం ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యములను చూచినాడు. ప్రజలకు సమాధాన సంబంధమైన సత్య సువార్తను బోధించినాడు. నిమ్మళాన్ని నిబ్బరాన్ని ప్రకటించినాడు. దానిని జయించుటకు మనకు శక్తి చాలును, మన శక్తి చాలును, మనము దాన్ని నిశ్చయముగా స్వాధీనము చేసుకుందాము అని చెప్పినాడు. అలాగే మనము కూడా ఈ దినములలో క్రీస్తు కొరకు, ఆయన ఇచ్చే రక్షణ కొరకు మనము వేచి ఉండి ఆయన మార్గములలో నిలబడి కాలేబు వలె ధైర్యముగా ఆయన వాక్యమును, ఆయన సత్య సువార్తను మనం ప్రకటించినప్పుడు జనములలో, ప్రజలలో ఉన్న గొప్ప గందరగోళములు, అసమాధానము, ద్వేషము మొదలగు వాటన్నిటినీ తీసివేసి దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. నిత్యము నిమ్మళాన్ని నిబ్బరాన్ని కలిగిస్తాడంట. దేవుడు నీకు నమ్మకమైన సహాయముగా ఉంటాడు. ఆయనే నీకు కేడెముగా ఉంటాడు, నీకు రక్షణ దుర్గముగా ఉంటాడు. ఈ పెద్ద పెద్ద ప్రాకారములు, ఉన్నతమైన దేహము కలిగిన వాళ్ళు, లేకపోతే శత్రువులు ఎంత బలమైన వారైనా సరే వారిని పడగొట్టుటకు, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్టుకు ఇశ్రాయేలులకు జయమిస్తానన్న దేవుడు ఈ దినములలో నీకు నాకు కూడా జయమిచ్చి ఆయన రాజ్యమును ప్రకటించేవారుగా, జనులను సమాధాన మార్గములో, నిమ్మళమైన మార్గములో నడిపించలాగిన దేవుడు మనల్ని నిలబెట్టాలని కోరుతున్నాడు. అది ఎప్పుడు జరిగిద్దంటే మనం నీతిని కోరుకున్నప్పుడు, సత్యమును కోరుకున్నప్పుడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అని చెప్పినట్లుగా, సత్యము, ఆయన నేనే మార్గము సత్యము జీవమయ్యున్నానని చెప్పిన దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, మనము హృదయమంతటితో, నిండు మనసుతో, పూర్ణ మనసుతో ఆయనను వేడుకున్నప్పుడు, మనం తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళక, పాపపు బానిసత్వంలోనికి వెళ్ళక, క్రీస్తు ప్రభుతో మనం ముందుకు కొనసాగినప్పుడు, విశ్వాసములో దినదినము అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థనలో మనం ఎక్కువ సమయం గడిపినప్పుడు దేవుడు మనల్ని కూడా జయకరమైన వ్యక్తులుగా మారుస్తాడు. కాలేబు వలె మోషే ఎదుట కాలేబు ఎలాగ జనులను నిమ్మళపరిచినాడో, అలాగే క్రీస్తు ప్రభు ఎదుట జనులను మనం కూడా నిమ్మళపరిచే వ్యక్తులుగా మనల్ని నిలబెట్టాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను, మార్గములను గాయకొని ఆయన మనకిచ్చే వాగ్దానముల కొరకు మనం కనిపెట్టి ఆయన సన్నిధిలో వేచి ఉండటం ద్వారా ఆయన గొప్ప రక్షణను, సమాధానాన్ని అనేకులకు ప్రకటించే వ్యక్తులుగా నిన్ను నన్ను నిలబెట్టుటకు దేవుడు తన గొప్ప ఉద్దేశమును కలిగి ఉన్నాడని నేను తెలియజేయచ్చు ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ మహోన్నతమైన మాటల కొరకు స్తుతులు ప్రభువా. ఇశ్రాయేలీల్లో 10 మంది ప్రధానులు నీ కార్యము పట్ల ఎలాంటి లక్ష్యము లేనివారుగా అధైర్యమును ప్రకటించిన కాలేబు, యెహోషువలు
ప్రత్యేకంగా కాలేబు నీ కొరకు ఎలాగ నిలబడినాడో నీ వాక్యమును బట్టి విన్నాం ప్రభా. నీకే వందనములు. కాలేబు విషయమై నువ్వు చెప్పినావు, ఆయన నిండు మనసుతో నన్ను అనుసరించినాడు, వెంబడించినాడు అని చెప్పినావు ప్రభా. కాలేబు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు, నేను దేవుని నిండు మనసుతో అనుసరించినానని ప్రభా. అలాగ మేము కూడా హృదయం అంతటితో చిన్నపిల్లల వలె నీ మీద ఆధారపడి నిన్ను అనుసరించి మా మార్గములలో నీ వెలుగును, నీ రక్షణను మేము సంపాదించుకోవడానికి, మరింత వెలుగుకరమైన వ్యక్తులుగా మేము నిలబడటానికి సహాయం చేయండి. ఇశ్రాయేలులో ఒక నాయకుని నియమించుకొని తిరిగి ఐగుప్తునకు వెళ్ళాలని తలంచినట్లుగా మేము తిరిగి పాపపు బానిసత్వంలోనికి, అంతకుముందున్న విగ్రహారాధనకు, దుష్టత్వంలోనికి మేము తిరిగి వెళ్ళక నిన్ను నమ్మకముగా సేవించేవారుగా మేము నిలిచి ఉంటాకు సహాయం చేసి కృప చూపండి. నీవెలాగా యాయీరు కుమార్తె అనారోగ్యంతో ఉంటే నువ్వు అక్కడ స్వస్థతను, సమాధానాన్ని ప్రకటించినావు నాయన. పేతురు ఎలాగా దోర్కా అనే ఆమె చనిపోయి ఉండగా ఆమెను లేపుతూ ఎలాగ సమాధానాన్ని ప్రకటించినాడు. ఈ దినముల్లో మేము కూడా నీ యొక్క సమాధానమును, నీ యొక్క రక్షణనే మేము ప్రకటించేవారముగా, నీ మీద ఆధారపడేవారముగా, నిన్ను మాత్రమే చూపించేవారంగా మేము ఉంటాక మీరే సహాయం చేసి కృప చూపండి. యేసు ఇచ్చే ఆశీర్వాదం మీద నీ ముద్ర వేయండి. పరిశుద్ధముగా ఈ మాటలు అనేకులకు చేరగలుగునట్లుగా సహాయం చేయండి. నా పాత్రను నన్ను క్షమించము. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ప్రభువానికి అంగీకారముగా చేయండి. అనేకులకు ఈ మాటలు ప్రభువా మేలుకరమైన రీతిలో అందించబడ్డానికి సహాయం చేసి కృప చూపండి. అవిధేయుని నన్ను క్షమించమని, నీ నిత్యరాజ్య వారసులుగా మమ్మల్ని చేయమని, ఈ కొద్ది మాటలు మీరు అంగీకరించమని యేసునామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.